ఇవాళైతే నా స్టైల్లో పొంగల్ చేస్తున్నా అనమాట. ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని వాటిలోకి 1½ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నా అనమాట. నేనైతే పొంగల్ సింపుల్గా చేసేస్తా అనమాట. సో ఇలా బియ్యము పెసరపప్పు 2 కలిపి కడిగేసి పక్కకు కాసేపు పెట్టేస్తా అనమాట. వీటికి సరిపోయేంత ఎసురు అంటే మొత్తం 3½ గ్లాస్ అయింది బియ్యం పెసరపప్పు. సో నేనైతే 8 ఆర్ 9 గ్లాసెస్ వాటర్ అయితే వేసా అనమాట. వేసి పక్కకు పెట్టేసా. ఆ బియ్యం బ్యాళ్ళు నానేంత వరకు పక్కకు పెట్టేసి పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ముందుగా ఒక బాండీలో మనకు సరిపోయే పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. మాడిపోకూడదు, ఫ్రై అయితే బాగా అవ్వాలి. పల్లీలను అయితే బాగా కలుపుతూ వేయించాలన్నమాట. ఒకటే సైడ్ అలాగే పెట్టేస్తే మాడిపోతాయి కాబట్టి బాగా మనం త్వరగా కలిపేస్తూ వేయించి పక్కకు గిన్నెలో తీసేసుకోండి. పల్లీలు అయితే వేగినాక పక్కకు తీసేసుకొని ఈ రైస్లోకి అయితే తాలింపు వేసేసుకుందాం. పల్లీలు వేయించిన బాండీలోనే 3½ గరిటెల ఆయిల్ అయితే వేసేస్తున్నా అనమాట. ఈ ఆయిల్ బాగా కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు తీసుకోవాలి. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయిన తర్వాత వాటిలోకి మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక మిరియాలు ఉంటే దాంట్లోనే వేసేసుకోండి. తాలింపులోనే మిరియాలు ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. ఈ జీలకర్ర ఆవాలు అయితే కొంచెం చిటపట అనాలి, లేకపోతే ఆవాలు అనేటివి చేదొస్తాయి అన్నమాట. సో అందుకు అవి చిటపట అన్నాకనే మనం ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ముందుగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వేగకూడదు అనమాట. సో వాటిలోనే ఎండుమిర్చి వేసేసుకున్న కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్గా కాకూడదు అన్నాను కదా, కొంచెం వేగాలి అంతే, ఎక్కువ బ్రౌన్ కాకూడదు. నీరు ఉండేటట్లా వేయించుకున్నాక దాంట్లోకి మనము సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే చాలు. నేను ఇక్కడ 1½ స్పూన్ వేసి అలా కలిపేసి ఇప్పుడు ముందుగా మనం రైస్ కుక్కర్లో బియ్యం బ్యాళ్ళు అయితే కడిగి పెట్టుకున్నాం కదా, రైస్ కుక్కర్ కాదు సారీ పప్పు కుక్కర్లో అయితే దాంట్లోకి ఈ తాలింపు అనేది వేసేసి కలిపేసి మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి అలా వేసేసుకొని ఇప్పుడైతే ఒక 4 విజిల్స్ అయితే రావాలి. మూత పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు అయితే కట్ చేసి పచ్చడికి పెట్టుకుందాం అనమాట. సో ఇక్కడైతే నేను ఒక 12 నుంచి 15 పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. కొంచెం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే పచ్చిమిర్చి కొద్దిగా సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగినాక కొద్దిగా ఆయిల్ అయితే వేయండి. పచ్చిమిర్చి తుంచి వేసుకోండి, లేదంటే అది పట్టని చిట్లుతుంది అనమాట పేలి. సో అందుకని కట్ చేసి వేసుకోండి. వాటిలోనే కొన్ని టమాటాలు అంటే 2 టమాటాస్ స్లైసెస్ కట్ చేసి ముక్కలు కట్ చేసి దాంట్లో వేసా అనమాట. ఈ టమాటా పచ్చిమిర్చి వేగేటప్పుడైతే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు వేసే వీడియో మిస్ అయ్యింది, సో మీరైతే వేసుకోండి. ఈ పచ్చడిలో ఆనియన్స్ అనేవి పచ్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో అందుకనే పచ్చివే వేయాలి. పచ్చివి అలా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి, అది కూడా చూపిస్తాను ఉండండి. ముందుగా మిక్సీ జార్లో పల్లీలు అయితే వేసుకొని పొడి చేసుకోండి. దాంట్లో తర్వాత ఈ పచ్చిమిర్చి టమాటాస్ వేసి ఫ్రై చేసినది వేసుకోవాలి. దాంట్లోనే పచ్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నట్టు వేసుకొని కొద్దిగా వాటర్, కొద్దిగా అంటే కొంచెం థిక్నెస్గా లేకుండా కొంచెం పల్చగా ఉంటే పచ్చడి బాగుంటుంది అనమాట. సో అలా మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలో సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నా చూడండి. కొద్దిగా పొంగల్ తీసుకొని దాని చుట్టూరు అలా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో నా స్టైల్లో పొంగల్ ఇదండి. మీ నెయ్యి వద్దనుకుంటే ఒట్టి పొంగల్ పచ్చడి అయినా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. ఇవాల్టి వీడియో అయితే ఇది.